బాగున్నారా? నమస్తే. బాగున్నామండి. మీరు బాగున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో మన కన్వర్జేషన్ని నేను రికార్డ్ చేస్తున్నా ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఓకే సార్. ఓకే, సరే. బర్త్ డీటెయిల్స్ చెప్తారా? చెప్తానండి. 12th April ఓకే 1992, ఓకే. టైమ్ ఆఫ్ బర్త్? 3:20 AM సార్. సో అది పక్కా రాసిన టైమా, వెరిఫై చేయాలా? వెరిఫై చేయండి. అమ్మ వాళ్ళైతే కరెక్టే అన్నారు, కానీ మీరు వెరిఫై ప్లేస్ చేస్తే కొంచెం ప్లేస్ బాగుంది బర్త్ ప్లేస్ సార్. బర్త్ ప్లేస్ బర్త్ ఎక్కడ ప్లేస్ పుట్టారు? హిందూపూర్ సార్. హిందూపూర్ అనంతపూర్. హిందూపూర్. ఎస్ ఎస్. అవునండి. ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? యాక్చువల్లీ నా కెరీర్ గురించి సార్. ఫస్ట్ నాకు ఒక మెయిన్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ 2009 వరకు నా ఎడ్యుకేషన్ చాలా బాగుండింది సార్. తర్వాత బ్రేక్ వచ్చింది. మరి నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నా. యాక్చువల్లీ నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ అనమాట, ఎంపీసీ. సో అప్పుడు సింపుల్ అన్ని మీరే చెప్పేస్తుంటే మన వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే అన్ని మీ దగ్గర నుంచి చెప్పి మళ్ళీ మేము ఏం చెప్పట్లేదేమో అన్నట్టు ఫీల్ అవుతున్నారు. సింపుల్ క్వశ్చన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? ఓకే 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 సార్. నేను ఇప్పుడు టెంపరీ జాబే, సబ్స్టిట్యూట్ టీచర్ అన్నట్టు. అవును అవును, సబ్స్టిట్యూట్ అన్నట్టు. ఇక్కడ స్కూల్లో అవసరం ఉంటే అక్కడ వెళ్ళి టీచింగ్ చేస్తాను అనమాట. ఓకే, డన్. అవును. అది ఒక 1.5 year నుంచి చేస్తున్నానండి. ఓకే, గుడ్. టైం కరెక్ట్గానే ఉంది. 3:19 అలా వేసుకోవచ్చు. ఒక 20-30 seconds తగ్గిస్తే సరిపోతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏంటి, కెరియర్ గ్రోత్ గురించి కావాలి అంతేనా? కెరియర్ గ్రోత్ గురించి కావాలి. ఇంకో క్వశ్చన్ అడగమంటారా? అడగండి, క్వశ్చన్ అడగండి. అది మేము 2021 లో ఇటు వచ్చామండి స్వీడన్ కి. 3.5 years అయింది. కానీ మేము వచ్చేటప్పుడు ఏమనుకున్నామంటే ఒక 5 years ఉండి వెళ్దాం అనుకున్నాము. మళ్ళీ మేము ఇండియాకి వెళ్ళగలమా? వెళ్తే 2 years లో వెళ్ళాలి సార్, ఎందుకంటే మేము పిల్లల ఎడ్యుకేషన్ గురించి అంతా ప్లాన్ చేసుకోవాలి కాబట్టి. మళ్ళీ 2 years దాటితే పిల్లలు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి 26 అవునండి 26 అలా వెళ్దాం అనుకుంటాం. అది అవుతుందా? అది వెళ్తే నా కెరీర్ ఏమన్నా ఇంకొంచెం డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందా? ఓకే ఓకే. సో ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉన్నదో ఈ ట్రాన్సిషన్ ఏ విధంగా ఛాలెంజ్ చేయొచ్చు, బాగుంటుందా బాగోదా అనే డౌట్ ఉంది. మీ ప్లాన్ అయితే 5 years కి ప్లాన్ ఉండే. రైట్, అర్థమైంది, సినారియో అర్థమైంది. ఎందుకంటే ఇక్కడే ఉంటే నేను కొంచెం కోర్స్ చేసి ఇంకొంచెం డెవలప్ అవ్వచ్చు. ఇండియా వెళ్తే ఇంకా వేరే ప్లానింగ్స్ చేసుకోవాలి, అందుకని. ఓకే ఓకే. అసలు మీరు వచ్చేటప్పటికి ఏం ఆపరేట్ అవుతుంది, వెళ్ళేటప్పటికి ఏం ఆపరేట్ అవుతుందో చూద్దాము. అసలు ఫారెన్ వెళ్ళడానికి ఏం కాంబినేషన్స్ లీడ్ చేసే చూద్దాము. బేస్డ్ ఆన్ మీ హస్బెండ్ జాబ్ మీరు మూవ్ అయ్యారు అంతేనా? అవునండి. ఓకే, చూద్దాం. అరే 3 అంటే 6.40కి మనకి ఏమవుతుందంటే లగ్నం యొక్క డిగ్రీ విల్ మూవ్ టు స్టార్ ఆఫ్ రాహు నక్షత్రం అనమాట. 6.34 degreesకి పడింది. సో ఈరోజు మంగళవారమే కాబట్టి ప్రస్తుతానికి నేను దాన్ని అడ్జస్ట్ చేయట్లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా, అంటే లగ్నం ఏర్పడిన నక్షత్రం ఏదైతే ఉన్నదో అది రాహు నక్షత్రమా కుజ నక్షత్రం అనేదాన్ని లగ్న నక్షత్ర సంధి, దానివల్ల నవాంశ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నేను ప్రస్తుతానికి సేమ్ మార్స్ స్టార్నే ఫాలో అవుతున్నాను. 319 అంటే 319కి కొంచెం యాడ్ చేసినా కూడా అది 320కి వెళ్ళిపోద్ది అనమాట. ఈరోజు మార్స్ యొక్క వారం అంటే మంగళవారం కాబట్టి నేను ప్రస్తుతానికి దాన్ని అలానే ఉంచేసాను అనమాట. ఇంకా దాన్ని రూలింగ్ ప్లానెట్స్ వేసుకుని కూడా మనం మళ్ళీ కరెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మనం చెప్పే ప్రిడిక్షనల్గా ఏమీ డిఫరెన్స్ రాదు కాబట్టి వదిలేస్తున్నాను. కుంభలగ్నానికి మామూలుగా చార్ట్ ఎలా ఉందో చూద్దాం, చూసి మనం సినారియోస్ అర్థం చేసుకుందాం. కుంభలగ్నానికి లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు. సప్తమంలో గురువు వక్రించిన గురువు డైరెక్ట్ అయిపోయాడు. ఓకే, రైట్, సరే. సో లగ్నంలో దశమాధిపతి అయిన వాడు లగ్నంలో ఉండి గురువు చేత చూడబడుతున్నాడు. ధన లాభాధిపతి అయిన వాడు వక్రత్వ దోషం పొందినా కూడా
ఓకే, అది రెట్రోగ్రేట్ అయిన ప్లానెట్ డైరెక్ట్ అయిపోయింది కాబట్టి అది క్యాన్సిలేషన్ మిస్ అయిపోయింది అనమాట. కానీ దానికి నక్షత్ర పరివర్తనం అంటే రాహుకేతులు నక్షత్ర పరివర్తనం వల్ల ఈ క్యాన్సిలేషన్ వచ్చింది. ఈ క్యాన్సిలేషన్ వల్ల గురువు సేవ్ అయ్యాడు. అంటే ఇది వెరీ ఎక్సెప్షనల్ కేసు. ఇలా సేవ్ కాకపోతే ఏంటంటే మ్యారేజ్ సస్టైన్ అవ్వడానికి ఇబ్బంది. కాబట్టి ఒక 20% అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఉంటాయి. దానికి ఎవరు ఏం చేయలేరు, అది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అండ్ దశమాధిపతి లగ్నంలో ఉండడం, ధనాధిపతిని చూడడం అనేది చాలా మంచి యోగం కాబట్టి ప్రొఫెషనల్ ఉద్యోగానికి చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. అండ్ రాహు లాభంలో ఉండడం చాలా బాగుంది కాబట్టి మంచి తెలివితేటలు, ఇంటెలిజెన్స్ అవన్నీ అండర్స్టాండింగ్ ఆఫ్ ద గ్యాంబ్లింగ్ మీద ఇస్తాడు కాబట్టి ఎథికల్గా ఉంటూ గ్యాంబ్లింగ్ని ఎదుర్కోగలుగుతాం అనమాట. తర్వాత నెక్స్ట్ శుక్రుడు ఎగ్జాల్ట్ అయ్యాడు, బుధుడితో కలిశాడు, రవి కలిశారు, వీళ్ళందరూ కలిశారు, బాగానే ఉంది. సో ఏమీ డిస్టర్బ్ అవ్వట్లేదు. శుక్రుడు ఎగ్జాల్ట్ అయ్యి లీడ్ చేశాడు. లగ్నాధిపతి శని వ్యయంలో ఉన్నాడు, ఇదేమీ డిస్టర్బ్ కాలేదు, బాగున్నాడు. సో షష్టాధిపతి నక్షత్రంలో ఉంటూ షష్టాధిపతి చేత చూడబడుతున్నాడు. షష్టాధిపతి అయిన వాడు కూడా యోగ బాగుంది, చార్ట్ నీట్గా ఉంది. సో దీనిలో కొంత కాంప్లికేషన్ ఏంటిదనంటే టువర్డ్స్ ద రిలేషన్షిప్పే కొంత కాంప్లికేషన్, దానికి ఎక్సెప్షన్ వచ్చింది కాబట్టి అది కూడా సేవ్ అయిపోయింది అనమాట. మంచిది. ఓకే, ఇప్పుడు చూద్దాం. అంటే చాలా మంచి చార్టే. సో ఇప్పుడు టైం ఫ్లో ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ 9.45 degreesకి ఫామ్ అయింది. దీనికన్నా ముందు నేను ఒక ఆస్పెక్ట్ చెప్తా, అది ఎలా పనిచేసిందో చెప్పండి. ఫస్ట్ 2016లో ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్, 15-16లో అక్కడ ఏముందో మీరు చూడండి. అక్కడ ఏంటిదనంటే పంచమ అష్టమాధిపతి అయిన వాడికి స్క్వేర్ జరుగుతుంది కాబట్టి ఆలోచనలు కావచ్చు, డెసిషన్స్ కావచ్చు, వేవరింగ్ మైండ్ కావచ్చు, దాని చూజింగ్ కావచ్చు, ఇలాంటిది ఏదన్నా మీకు కొంత ట్విస్ట్ కనిపించిందా లేదా? యాక్చువల్లీ 2015 జూన్ వరకు సార్ నేను కొంచెం డిప్రెషన్ లో ఉన్నాను, అంటే కెరీర్ పరంగా అనమాట. ఇంకా అప్పుడు నేను ఇంకా ఓకే ఇది ఎలాగో అవ్వట్లేదని ఇంకా ఇంట్లో ఫైనాన్షియల్ సిచ్యుయేషన్, మా నాన్నగారి హెల్త్ వల్ల ఇంకా మ్యారేజ్ కి ఓకే చెప్పాల్సి వచ్చింది. సో డిసెంబర్ లో మ్యారేజ్ అయిందనమాట. 2015 డిసెంబర్ లో మ్యారేజ్ అయింది. అంటే స్టార్టింగ్ లో కొంచెం ఆ కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ కానీ తర్వాత ఇనిషియల్ గా అండర్స్టాండింగ్ ఇష్యూస్ కూడా అవి క్లియర్ గా కనిపించాయి మీకు, అంతేనా? అవునవును, ఉన్నాయి సార్, ఉన్నాయి. అది ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ కాబట్టి ఆ ఇయర్ బాగాలేదన్నమాట, ఛాలెంజింగ్ గానే ఉన్నది. కాబట్టి ఏంటంటే కొంత అవి ఉంటాయి కదా, దాన్ని మార్చేది ఏమీ లేదు. ఓకే, దాని తర్వాత 16 కానీ 17 కానీ ఇవేమి ఇప్పుడప్పుడే మనం అంటే చెప్పాలి అని అంటే మళ్ళీ ఎక్కడ లిఫ్ట్ వస్తుందో చూస్తున్నాను. 10th హౌస్, ఎస్, ఇదో ఇక్కడ మీకు లిఫ్ట్ వచ్చేది. ఇప్పుడు మీరు మూవ్ అవుతున్నారు చూసారా, 21లో మూవ్ అయ్యారని చెప్పారు కదా. 21 కన్నా కూడా 22 ఏప్రిల్ తర్వాత ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ ఫామ్ అయింది, ఇది లిఫ్ట్ చేసింది అనమాట. ఓకే, ప్రోగ్రెసివ్ వీనస్ 2021 ఏప్రిల్లో నెటల్ మార్స్ కి సెక్స్టైల్ ఇచ్చింది, ఇది కూడా మంచి ఆస్పెక్ట్. కాబట్టి ఏంటంటే ఇది ఇంప్రూవ్ చేసింది. కాబట్టి ఇక్కడ నుంచి అంటే ఫైనాన్షియల్ కండిషన్స్ కానీ తర్వాత ఫ్యామిలీలో ఉండే రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ చాలా వరకు ఓవర్కమ్ అయ్యి బ్యాలెన్స్ అయ్యి ఇప్పుడు ముందు పోతుంది. అంటే ఇక్కడ దాకా బ్యాలెన్స్ అవ్వడానికి అంటే స్టడీ అన్నట్టుగా అయ్యింది అనమాట. అంటే 5 ఏళ్ళు పట్టింది అన్నట్టు, అర్థమైందా? 5 ఏళ్ళు పట్టింది మీ రిలేషన్షిప్ ఛాలెంజెస్, ఆ తర్వాత కథ సుఖాంతం అయింది. మంచిది. అదే మీ లైఫ్ లో పెద్దగా ఫేస్ చేసిన ఛాలెంజింగ్ టైం ఓవరాల్ గా, ఎందుకంటే మనం ఐడెంటిఫై చేసిన భావం అదే కాబట్టి. ఓకే, దాని తర్వాత సార్ట్ అయింది, మూవ్ అయిన తర్వాత ఇంకా బెటర్ గా అయింది. ఓకే, అండ్ తర్వాత 22, 23 ఇవన్నీ బాగానే గడిచాయి. 23, 24లో ప్రోగ్రెసివ్ మార్స్ వీనస్ మీదకి వెళ్తాడు, ఖర్చులు ఇస్తాడు కానీ చాలా మంచి గ్రోత్ కూడా ఇస్తాడు. ఎందుకంటే మీ 10th హౌస్ 13 degrees అనమాట, కొంచెం ఎమోషనల్ ఛాలెంజ్ అట్లా చెప్పాలి. బట్ అయినా కూడా ఇది ఉంది కాబట్టి ఏమీ కాదనమాట. ఇది 10th హౌస్ స్క్వేర్ వీనస్ జరుగుతుంది అంటే 2024 కొంచెం ఇబ్బందికరంగానే ఉంది, అర్థమైందా? ఒక 6 నెలలు అటు ఇటు వేసుకుంటే మీకు కనిపిస్తుంది. సో 23 ఎండింగ్ నుంచి 24 శుక్రుడిలో రాహు జరుగుతున్నాడు అనమాట. రాహు స్టార్ ని ఆక్యుపై చేసిన ప్లానెట్స్ మల్టిపుల్ ఉన్నాయి. రాహు స్టార్ లాడైనా కేతు పంచమంలో ఉన్నాడు. అంటే పంచమ భావానికి కనెక్ట్ అయ్యేది బాగానే ఉంది కానీ సడన్ గా ఖర్చు అవ్వడం కానీ, ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే కానీ, డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తే కానీ డబ్బులు కొంచెం లాస్ అవ్వడం కానీ, ఇలాంటి కొన్ని సినారియోస్ మీకు ఏర్పడ్డాయా? 2023-24 సార్? అవునవును, అలా ఏం జరగలేదు కానీ ఎక్స్పెన్సెస్ అయితే వచ్చాయి. మా తమ్ముడు పెళ్లి జరిగింది కాబట్టి ఎక్స్పెన్సెస్ అయితే బాగానే వచ్చాయి అనమాట. ఓకే, మీరు దానికి కొంత కమిట్ అవ్వాల్సి వచ్చిందా ఏంటి?
అదే నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడము, అక్కడ పెళ్లి కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ అలా. అవన్నీ మామూలుగా ఉండేవి కదా, స్పెషల్ గా ఏమి లాస్ కాదు కదా. మీరు పెళ్లి కంటే వెళ్తారు, ఖర్చు పెట్టుకుంటారు, అవన్నీ కామన్. కానీ అది కాకుండా ఏమైనా స్పెషల్ ఖర్చు వచ్చిందా? స్పెషల్ ఖర్చు అంటే ఏం రాలేదు సార్ 2024 లో. రాలేదు కాబట్టి ఏంటంటే మనం ప్రివెంటివ్ ఆఫ్ హెల్త్ చెకప్, తర్వాత ఒక్కోసారి మనకి కొత్త థాట్స్ వచ్చి కొత్త ప్రాసెస్, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేసే దానిలో మనం కాన్షియస్ గా ఉండాలన్నమాట. ఓకే, అయితే ఇది 10th హౌస్ 13 degrees కాబట్టి ఇమీడియట్ గా ఆస్పెక్ట్ అందుకుంటది. ఓకే, ఈ అందుకునే లోపే ఒకసారి ఏంటంటే మనం డెసిషన్స్ తీసుకొని ట్విస్ట్ అవుతాం అనమాట. అందుకోసం అది ప్రివెంటివ్ గా చెప్పాలి. రైట్, అది మామూలు ఖర్చే అనుకోవాలి. మనం 100% అయ్యేదానిలో 10-20%తోనే బయటపడిపోయినట్టు అనుకోవాలి. ఓకే, తర్వాత అయితే ఫస్ట్ హాఫ్ అయితే బాగానే కష్టంగా ఉంది సార్. 24 ఫస్ట్ హాఫ్, తర్వాత కష్టం అంటే జాబ్ ట్రాన్సిషన్ ఇలాంటివి ఏమైనా కష్టపడ్డారా? ఎట్లా మీకు ఛాలెంజ్ వచ్చింది? అంటే పిల్లలు వల్ల అంటే కొంచెం టెన్షన్ ఉన్నింది మేనేజ్ చేయడమా? అవును, అంటే మేనేజ్ చేయడం అంటే అలా కాదు, అంటే ఫారిన్ కంట్రీస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అది ఫేస్ చేయాల్సి వచ్చింది. పిల్లలు మిస్అండర్స్టాండ్ చేసుకోవడం అలా అన్నమాట. ఓకే ఓకే, నాకు అర్థం కాలేదు, అర్థమయ్యేలా చెప్పొచ్చా? ఓకే, మనల్ని పిల్లల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారా వాళ్ళు? పిల్లలు మమ్మల్ని చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే సార్. ఓకే ఓకే ఓకే, చిన్న పిల్లలు మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. అవును, అంతే అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, రైట్, గాట్ ఇట్. ఓకే, ఎనీవే అది ఆస్పెక్ట్ ఫినిష్ బై 25 అనమాట. సో ఎమోషనల్ గా చిన్న చిన్న అవి ఇస్తా ఉంటాయి అనమాట, ఫ్రిక్షన్స్. అవి ఏంటంటే ప్రోగ్రెసివ్ మార్స్ వీనస్ ని కంజైన్ చేస్తే ఎమోషనల్ ఫ్రిక్షన్స్ రావడానికి ఏమేం జరగాలో అన్ని జరుగుతూ ఉంటాయి, రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఓకే, చాలా జరిగాయి. అవును అవును, అవి చెప్తా నేను. అది మనం ఆఫ్ ది రికార్డ్ అయినా మాట్లాడచ్చు, పర్లేదు. సో ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్ కి ట్రైన్ ఇచ్చింది. సో ఇక్కడ 2025 ఏప్రిల్ నుంచి చార్ట్ లిఫ్ట్ అయింది. సో ఇట్ ఈస్ మూవింగ్ ఫార్వర్డ్ అనమాట, ముందు పోతా ఉన్నది. సో 25, 26, 27 ఓకే, 26, 27 ఇది ఒక ఆస్పెక్ట్. అంటే ఇది ఏంటంటే మీకు ఒక ఎమోషనల్ లగేజ్ అనేది అది ఒక పక్క ట్రాక్ లో నడుస్తా ఉంది, అర్థమైందా? మీకు ఎమోషనల్ ఛాలెంజెస్ అనేది ఓ పక్క ట్రాక్ లో నడుస్తా ఉంది, దాన్ని ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఓకే, వీనస్ స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహాలు లేదు. వీనస్ స్టార్ లాడైన సాటర్న్ వ్యయంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. సో కాబట్టి ఫారిన్ కంట్రీస్కి వాటన్నిటికీ కూడా ఓకే, అండ్ టైం బాగానే వెళ్తూ ఉంది. సో ఇప్పుడైతే కాంప్లికేటెడ్గా ఎక్కడ ఉందనేది మనం పట్టుకోవాలి. ప్రోగ్రెసివ్ 10th హౌస్, ప్రోగ్రెసివ్ 28, 29 ఇది కూడా బాగానే పోయింది. ప్రోగ్రెసివ్ మార్స్ మంచిగా పోతుంది, చార్ట్ అయితే ముందుకు పోతూ ఉంది, గుడ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంది. చెప్తాను ఎక్కడ ఆగుతుందో చెప్తాను. రెట్రోగ్రేడ్ యురేనస్ ని కంజైన్ చేసినా కూడా అది పెద్ద ప్రాబ్లం లేదులే. ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్ కి స్క్వేర్ అవుతా ఉంది. ఓకే, సో ఈ చార్ట్ చాలా మంచిగా ట్రావెల్ అయింది. ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ అపోజిషన్ ఇస్తాడు, అక్కడ వరకు బాగా ట్రావెల్ అయింది. 37 వరకు కూడా ఈ చార్ట్ పైకి వెళ్తా ఉంది, అర్థమైందా? మంచిగా ముందు పోతా ఉన్నది. ఓకే, 37 తర్వాత కొంత డ్రాప్ అవుతా ఉన్నది. ఓకే, సో అది సంగతి. ఓకే, ఇప్పుడు కరెంట్ సినారీకి వద్దాం. ఓకే, ఇప్పుడు 21లో వెళ్ళారు, 27లో మీరు రావాలనుకుంటున్నారు, అంతేనా? సో టీచింగ్ కాకపోతే 26, 27లో రావాలనుకుంటున్నారు. ఒకసారి ఓకే, సో నేను మళ్ళీ చూశాను. ఏంటంటే 20 అసలు ఇది 27కి వచ్చేటట్టు ఏమో అనిపించట్లేదు నాకు, ఎందుకో ఎక్స్టెండ్ అయ్యేటట్టు కనబడతా ఉంది కదా సినారియో. అవునా సార్? ఓకే, నాకు అట్లా కనిపిస్తా ఉన్నది. బట్ వచ్చినా కూడా ఇష్యూ ఏం లేదు, టైం బాగానే ఉంది కాబట్టి ఓకే. సో కానీ అక్కడ ఎమోషనల్ అండ్ రిలేషన్షిప్ ఇష్యూస్ ఆ టైంలో కూడా చూడండి, అర్థమైందా? 23, 24 టైంలో ఎమోషనల్ అండ్ రిలేషన్షిప్, తర్వాత హస్బెండ్ రిలేషన్షిప్, అదర్ ఎమోషనల్ వాలిటిలిటీస్ ఆ టైంలో కనిపించాయా 23, 24లో? 24లో అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం ఇబ్బందిగానే ఉంది సార్ పిల్లలతో, వాటితో. తర్వాత సెట్ అయింది, జూన్ తర్వాత సెట్ అయిపోయింది అంతా. సెట్ అయింది.
సరే, ఓకే. టైం అయితే బానే ఉంది. మీరు టీచింగ్ చేస్తున్నాను ఓకే. అన్నారు. అది కాకపోతే ఇంకేం చేయడానికి ఆప్షన్ ఉందని అనుకుంటున్నారు? అదే చేద్దాం అనుకుంటున్నారా? ఇంకేమన్నా ఉందా? అదే చేద్దాం అనుకోవట్లేదు సార్. అదే నేను అదే కెరీర్ ఎందుకంటే గురించి అడుగుదాం. నాకు ఏదన్నా సపోర్ట్ రోల్స్ కూడా ఓకే అనమాట. అంటే ఇప్పుడు థర్డ్ లార్డ్ ఇన్ ద 10th అండ్ థర్డ్ లార్డ్ అయిన వాడు లగ్నంలో ఉండి ధనాధిపతిని చూస్తున్నాడు. సో సప్తమాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఒక టెస్టింగ్ ఇంజనీర్ గా, సాఫ్ట్వేర్ అయితే ఇలా రకం. మీరు ఆప్షన్స్ చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్తాను మళ్ళీ. అంటే ఈ కంట్రీలో అయితే సార్ ఇప్పుడు నేను ఒక 2 years కోర్స్ చేశాను అనుకోండి, ఏ ఫీల్డ్ కన్నా వెళ్ళొచ్చు అనమాట. యాక్చువల్లీ నేను ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్, సో ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో నేను ఎటు వెళ్ళడానికైనా ఓకే. నాకైతే అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్ కి వెళ్ళాలని ఉంది. అది మరి ఎలా ఉంటుంది? బానే ఉంటుంది. ఎందుకంటే మార్స్ ఈజ్ ఎగ్జిక్యూషన్ కాబట్టి వాటి మనం సాటర్న్ యొక్క స్టార్ లార్డ్ మూన్ అది 6 అంటే మార్స్ ఎప్పుడైతే లగ్నంలో ఉండి 10th లార్డ్ ఉన్నాడో మనం వాటిని సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేయించగలుగుతాం. అండ్ జూపిటర్ కూడా 7th లో ఉండి మనల్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు కదా. సో కాబట్టి అక్కడ పీపుల్, పబ్లిక్ కమ్యూనికేషన్ 3-11 అనమాట. సో కాబట్టి పీపుల్ ఇన్వాల్వ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ అవన్నీ వర్క్ అయ్యేదానికి బానే ఉంది. ఎందుకంటే సన్ ఈజ్ ఆల్సో ఇన్ 2nd house ఇన్ మెర్క్యూరీ స్టార్. మెర్క్యూరీ డిబిలిటేట్ అయినా వీనస్ రూల్ చేస్తాడు కాబట్టి ఎగ్జాల్టెడ్ వీనస్ తో ఉన్నట్టు అనమాట. కాబట్టి మనకి ఆ 4, 7 కూడా 2nd లో బాగున్నాయి కాబట్టి చార్ట్ రేజ్ అవుతుంది. అంటే మీరు ఏదైతే మూవ్ అయ్యారో దట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ మూవే. అర్థమైందా? సో ఆ మూవ్ అనేది అట్లా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నాకు తెలిసి అయితే మీరు మళ్ళీ వస్తారని అనుకోవట్లేదు. మధ్యలో ఏదైనా ఇలా ఫంక్షన్లకి, పార్టీలు కానీ కావచ్చు కానీ, బట్ మోస్ట్లీ ఇది ఈ వీనస్ దశ క్యారీ ఫార్వర్డ్ అంటే కనిపిస్తా ఉంది. ఎందుకంటే సింపుల్ గా బేసిక్ వాళ్ళు కూడా చెప్పచ్చు అనమాట. దశాలాడి యొక్క స్టార్ లాడు వ్యయంలో ఉన్నాడు, ఆయన లగ్నాధిపతి అయ్యి ఆస్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి సప్తమాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి ఇదంతా కూడా మనకు ఫారెన్ లో ఉండేదానికి అవకాశం అయితే బాగానే కనిపిస్తా ఉన్నది. ఎస్, వచ్చినా కూడా బానే ఉంటది, దాంతో ఇష్యూ ఏమీ లేదు. మనం ఎక్కడ కూర్చున్నా మనకు వడ్డిచ్చేవాడు మనవాడైతే సరిపోద్ది కదా. కాబట్టి టైం అయితే బానే ఉన్నది. సో మీరు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే కూడా అబ్జల్యూట్లీ నేర్చుకోవచ్చు. 1 సంవత్సరం టైం పడుతుంది ఎక్స్ట్రాగా, ఎందుకంటే ఇప్పుడే స్క్వేర్ జరిగింది కదా. సో కష్టపెట్టి ఫలితం ఇస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి బాగుంది అనమాట. అప్పటిదాకా మీరు చేసే పాత దాన్ని కంటిన్యూ చేసి అప్పుడు అప్లిఫ్ట్ తీసుకోవచ్చు అనమాట. అంటే కొత్త దాని గురించి అప్పుడు ఆలోచించవచ్చు. ఓకే సార్. క్లారిఫైడా? స్టాప్ చేయను రికార్డింగ్. ఇంకేమన్నా అడుగుతారా? అదే సార్, నాకు ఎందుకు ఇలా ఎడ్యుకేషన్ లో బ్రేక్ వచ్చింది, నేను అసలు ఇండిపెండెంట్ గా ఉండగలనా ఫైనాన్షియల్ గా అని అదొక క్వశ్చన్ ఉండింది నాకు చాలా ఏళ్ల నుంచి. అందుకని అది నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ప్రోగ్రెస్ అవుతుంది. ఇంకోటి ఏంటిదనంటే స్త్రీ జాతకం ఏంటిదనంటే ఇప్పుడు వివాహం అయిన టైంలో మనకి 10th house స్క్వేర్ మెర్క్యూరీ ఆపరేట్ అయింది, అవునా? సో అలా అయినప్పుడు ఏంటిది, అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఉన్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో. దాన్ని మనం పూర్తి స్థాయిలో మనం దాన్ని మాడిఫై చేయలేకపోతాం కదా ఒక్కోసారి. అర్థమైందా? అదొక రీజన్. రెండోది మీరు కెరియర్ మీరు చేస్తున్నారు కాబట్టి మీ డబ్బులు మీకు వస్తూ ఉంటాయి కదా, అదొకటి. తర్వాత ఇక రిలేషన్షిప్ అంటే కొంచెం ఆ అప్స్ అండ్ డౌన్ ఫ్రిక్షన్ అనేది కొంత ఇంపాక్ట్ చేస్తానే ఉంటది, దాన్ని ఏం చేయలేము. ఆల్రెడీ ఒరిజినల్ గా రెట్రోగ్రేషన్ ఒకటి, టైమింగ్ ఆఫ్ ఈవెంట్ ఒకటి, రెండు యాజ్ ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ కాలేదు కాబట్టి నేను 6.5, 10 ఇస్తా రిలేషన్షిప్ కి. ఓకే, 35% ఏదైతే ఉంటుందో అది ఉంటూనే ఉంటది. కాకపోతే టైం ఎప్పుడైతే మీకు అగ్రెసివ్ బాగుంటుందో, మీ ఎమోషన్స్ ని డామినేట్ చేయకుండా మీకు ఎలా అనుకుంటే అలా వెళ్ళిపోతుంది అనమాట. అర్థమైందా? ఫేవరబుల్ గా మీ కంట్రోల్కి వస్తుంది. అదర్ సినారియోస్ ఆటోమేటికల్లీ మీకు కన్వీనియంట్ గా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి అది ముందుకు వెళ్ళేదానికి ఉంది ఒకటి. రెండోది ఏంటంటే ఇక ఆ రిలేషన్షిప్ ఆ పర్సంటేజ్ అలానే ఉంటది కానీ అది మనల్ని డామినేట్ చేయలేదు, అంతే. తర్వాత ఎడ్యుకేషన్ బ్రేక్స్ కి జూపిటర్ గనక వక్రత్వాన్ని పొందిన తర్వాత నెక్స్ట్ బుధుడు కూడా వక్రత్వాన్ని ఇట్లాంటి ఏమన్నా తీసుకున్నా కూడా, లేదనంటే ఒక్కోసారి మనకి దశాఫ్లో సరిగా లేకపోయినా, ఆ భావం సరిగా లేకపోయినా, ఇట్లాంటప్పుడు ఎడ్యుకేషన్ బ్రేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 4, 5 తర్వాత 9 ఇవన్నీ ప్రైమ్ ఎడ్యుకేషన్స్ కి వీటన్నిటికీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఆ లార్డ్స్ అన్ని కూడా మంచిగానే ఉన్నారు, వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదు. జూపిటర్ ఒక్కడికే వక్రత్వం ఫస్ట్ స్టార్టింగ్ లో ఏర్పడింది కొంత, అది కూడా చాలా వరకు ఎక్సెప్షన్. వెళ్దాం, అది టైంకి వెళ్దాం, వెనక్కి వెళ్దాం. మీరు 9 కి వెళ్తే 2009 దాకా ఎలా అంటే నేను టాప్ 3 డిస్ట్రిక్ట్ లో టాప్ 5 అలా వచ్చాను సార్. మరి 2009 లోనా 9 వరకు ఎడ్యుకేషన్ చాలా బాగా జరిగింది. 9 వరకు బాగా వచ్చింది.
9 తర్వాత బాగాలేదంటున్నారు, దానికి మనం ఫైన్ చేయాలి అంతేనా. సరే చూద్దాం. తర్వాత 9 కి మీకు దశ ఏం జరిగిందో అది చూద్దాం ఒకసారి. ప్రోగ్రెసివ్ కేతు దశ అనుకుంటా సార్ అప్పుడు. ఓకే, అదే అదే శుక్రుడి కన్నా ముందు కేతు దశ చూద్దాం ఒక్క నిమిషం. ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ నెటల్ సన్ జరిగింది, మంచి ఆస్పెక్ట్సే జరిగినాయి. ప్రోగ్రెసివ్ మార్స్ 0 degrees, దాంతో ఆస్పెక్ట్ జరగలేదు. తర్వాత గోచార శని కేవలం శని యురేనస్లో కుజుడికి దానికి అపోజిషన్లోకి వెళ్ళారు ఒకటి, అదొక్కటే ట్రాన్సిట్. ప్రోగ్రెషన్ అయితే చాలా బాగా వెళ్ళింది, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా బాగానే ఉన్నాడు, ప్రోగ్రెసివ్ వీన బాగున్నాడు, ప్రోగ్రెసివ్ సన్ బాగున్నాడు, అన్ని బాగున్నాయి. ఓకే, ఈ 9-11 మధ్యలో ఏం జరిగిందో చూద్దాం. 9-11 మధ్యలోనే ఆస్పెక్ట్ పట్టుకుందాం. ఓకే, 2009లో చంద్రభుక్తి, కేతు దశలో చంద్రభుక్తి జరుగుతూ ఉన్నది, తర్వాత కుజభుక్తి జరుగుతుంది, దానికన్నా ముందు రవి భుక్తి జరుగుతూ ఉన్నది. సో 2009లో కేతు దశ జరుగుతూ ఉన్నది. కేతు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు? గురువుని రిప్రజెంట్ చేస్తున్నాడు. గురువు ఎలా ఉన్నాడు? రాహుతోను రాహును గురువు ఒకే నక్షత్రంలో ఉన్నారు. సో గురువు ఇన్వాల్వ్మెంట్ అర్థమైంది, ఆయన ధనస్సుని ఇండికేట్ చేశాడు. సో కేతు దశలో మనకి ఫ్రిక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. అయితే ఒక విషయం కూడా చూడండి, ఇక్కడ మనకి బ్యాడ్ ఆస్పెక్ట్స్ లేవు కాబట్టి ఏంటంటే మనం కొంతకాలం డైవర్షన్ ఏదో ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంకో కొత్తది, అంటే ఇప్పుడు సంబంధం లేనిది మళ్ళీ నేర్చుకుంటాం అనమాట, నేర్చుకొని ముందుకు పోతాం. 2011 వరకు మీరు మళ్ళీ రీస్టార్ట్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ కానీ, లేదంటే వేరే ఒక కోర్స్ కానీ, వేరే ఒక ఆపర్చునిటీకి కానీ మూవ్ అవడానికి 11-12 మధ్యలో ట్రై చేసినట్టు అనిపించిందా లేదా? చేశాను సార్, నేను బ్యాంక్ కోచింగ్ కి వెళ్ళాను. ఇది నేను సిఏ అనమాట, యాక్చువల్లీ ఫస్ట్ లెవెల్ క్లియర్ చేశాను. సెకండ్ లెవెల్ ఫ్యూ అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత అంటే బాగా చదివాను కాబట్టి డిప్రెషన్ లోకి వెళ్ళాలన్నమాట. జస్ట్ లో ఒక 5 మార్క్స్ 6 మార్క్స్ లో అలా పోవడం వల్ల తర్వాత బ్యాంక్ కోచింగ్ కి వెళ్ళాను. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎగ్జామ్ అయితే క్లియర్ చేశా, కానీ ఇంటర్వ్యూలో పోయేదన్నమాట. సో అలా చాలా అడ్డంకులు వచ్చాయి. తర్వాత ఇంకా అదే పెళ్ళైంది, దాని తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయింది. కరెక్ట్. సో మళ్ళీ టర్నింగ్ అంటే 21 లోనే తీసుకుంది కదా, మీరు మూవ్ అయిన తర్వాతనే టర్నింగ్ తీసుకుంటుంది. నిజంగా చెప్పాలంటే 23 తర్వాత నుంచి స్టార్ట్ సెటిల్ అయిపోతా ఉన్నది. కాకపోతే నిజానికి మీరు అనుకున్నట్టుగా స్టార్ట్ అయ్యింది మాత్రం ఇంతవరకు ఏమీ స్టార్ట్ అవ్వలేదు. అర్థమైందా? అసలు నిజంగా లైఫ్ స్టార్ట్ అయ్యింది నిజంగా నేను అనుకున్నట్టుగా అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అది బై నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి అవుతోంది. సో అది ఇంకా స్టార్ట్ అవ్వలేదనే నా ఉద్దేశం అనమాట. అనుకున్నంత వ్యూలో స్టార్ట్ అవ్వలేదు, అది నెక్స్ట్ ఇయర్ లో ఉంది. చార్ట్ పైకి లేస్తుంది, లిఫ్ట్ అవుతుంది. సార్ నాకు ఇంకొక ఫైనల్ క్వశ్చన్ ఉంది, ఏమనుకోకండి. సన్ జూపిటర్ 2 మారక స్థానాల్లో అది పరివర్తన జరిగాయి కదండి సార్ అవి? అవును, అది రాశి పరివర్తనే కదా, నక్షత్ర పరివర్తన కాదు కదా. ఓకే, అంటే సన్ దశ ఎలా ఉంటుంది? 25% పరివర్తన. ఓకే, ద్వితీయ సప్తమాధిపతుల పరివర్తన అయింది. ఇప్పుడు ఏం చేద్దాం దానివల్ల? అంటే సన్ దశ ఎలా ఉంటది అని అదొక క్వశ్చన్ ఉంది, అంతే, ఇంకేం లేదు. ఓకే, సన్ స్టార్ ని ఎవరు ఆక్యుపై చేయలేదు. సన్ ఇన్ ద స్టార్ ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద వీనస్ అనమాట. సో కాబట్టి యోగ కారకుడైన వాడు ఉన్నాడు కాబట్టి బాగుంటుంది జనరల్లీ. ఇక మిగిలిన కొన్ని భుక్తులు కానీ తర్వాత ప్రోగ్రెషన్స్ ని బట్టి మిగిలిన జడ్జ్ చేయాలి. బట్ బాగానే ఉంటుంది ఇప్పుడు దశ. ఇప్పుడు మీకు ఒక ఎనర్జెటిక్ టైంలో లైఫ్లో ఒక యంగ్ ఏజ్ వస్తే ఇప్పుడు ఒక 30 ఏళ్ళు 33 ఏళ్ళు అంటే మంచి ఎనర్జీ కదా. సో ఇలాంటి ఒక టైంలో టైం మంచి ఫ్లో పడింది అనుకో, చాలా అగ్రెసివ్ గా మనం సాధించగలుగుతాం. అదే ఒక 60 ఏళ్ళ తర్వాత వచ్చింది అనుకో, ఇదే పీరియడ్ ఇంత బాగుంటుందంటే అని చెప్తే మన శరీరం కూడా సహకరించాలి కదా. కాబట్టి మంచిగానే ఉందని అనుకోవచ్చు. ఓకే, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. సో రికార్డ్ స్టాప్ చేస్తున్నాను.